హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ఆర్సీబీ యొక్క 2024 ఐపీఎల్ కోసం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేసి ఈ వీడియోలో అయితే మనమైతే విత్ డీటెయిల్గా అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఓపెనర్స్గా చూసుకున్నట్లయితే కనుక ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ అలానే విరాట్ కోహ్లీ కూడా క్రితం సీజన్ లాగానే ఈ సీజన్ కూడా అయితే ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలానే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే ఈ సీజన్ కూడా కెప్టెన్గా అయితే ఉండబోతున్నారు అనమాట వీళ్ళకి. సో ఆర్సీబీకి ఏంటంటే వీళ్ళిద్దరు అనమాట చాలా బలం వచ్చేసి ఓపెనింగ్లో. సో ఇద్దరు కూడా చాలా కన్సిస్టెన్సీగా అయితే రన్స్ అయితే స్కోర్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే గత 2 సీజన్ నుంచి కూడా చూస్తే కనుక సో వీళ్ళిద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ అయితే చాలా హిట్ కూడా అవుతుంది అనమాట. అండ్ అలానే నెంబర్ 3లో చూసుకున్నట్లయితే కనుక రజత్ పట్టిదార్ అయితే వస్తాడనమాట. సో ఇతనికైతే లాస్ట్ ఇయర్ అయితే గాయం కారణంగా అయితే పూర్తి సీజన్ అయితే ఆర్సీబీకి అయితే దూరం అయ్యాడు. సో ఇతను దూరం అవడం వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అయితే చాలా వీక్ కూడా అయితే అయిందనమాట. సో పూర్తిగా రజత్ పట్టిదార్ లేని లోటు అయితే ఆర్సీబీలో అయితే మనకైతే కనపడింది. కాకపోతే ఈ సీజన్ అయితే రజత్ పట్టిదార్ అయితే బ్యాక్ అయితే రాబోతున్నాడు అనమాట. సో ఇతనికైతే T20లో చాలా మంచి రికార్డు కూడా అయితే ఉంది. ఐపీఎల్లో కూడా అయితే చాలా మంచి రికార్డు ఉంది. అండ్ అలానే నెంబర్ 4లో చూసుకున్నట్లయితే కనుక గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే వస్తాడు. సో ఇతనైతే మిడిల్ ఓవర్స్లో వచ్చేసి భారీ హిట్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. స్పిన్నర్స్కి అయితే చాలా అయితే బాగా ఆడుతూ ఉంటాడు. సో ఆర్సీబీకి అయితే మిడిల్ ఆర్డర్లో ఇతను ఒక గట్టి బలం అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా పార్టీ స్పిన్నర్ అనమాట. సో అంత కావాలనుకుంటే కనుక అతను 2-3 ఓవర్లు స్పిన్ కూడా వేసేటువంటి సత్తా అయితే ఉంది. ఇంకా నెంబర్ 5లో చూసుకున్నట్లయితే కనుక ఇంకొక ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ అయితే వస్తాడు. సో దీని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్లో గత సీజన్ ముంబై ఇండియన్స్కి అయితే చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ అయితే చేశాడు. అండ్ ఇతనైతే ముంబై ఇండియన్స్కి క్రితం సీజన్ నెంబర్ 3లో అయితే బ్యాటింగ్ అయితే చేశాడు అనమాట. కాకపోతే ఈ సీజన్ అయితే నెంబర్ 5లో అయితే బ్యాటింగ్ అయితే చేయబోతున్నాడు. సో ఇదైతే నేను చెప్తుందైతే కాదనమాట. సో మీరైతే ఫస్ట్ చూసుకోవచ్చు ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ అలానే కెమెరాన్ గ్రీన్. సో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ వచ్చేసి ఇలానే ఉండబోతుంది అనేసి ఆర్సీబీ కోచ్ అయినటువంటి యాండీ ఫ్లవర్ అయితే చెప్పాడు అనమాట. సో ఆల్రెడీ ఆయన అయితే ఆర్సీబీ టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఫిక్స్ అయితే చేసేసాడు. సో అదే అనమాట నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో ఈ టాప్ 5 బ్యాటింగ్ తీసుకున్నట్లయితే కనుక వేరే లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా మంచిగా అయితే ఆడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్స్ అనమాట. తమదైన రోజున ఆర్సీబీకి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిచేటువంటి సత్తా అయితే వీళ్ళందరికీ ఉందన్నమాట. ఇంకా నెంబర్ 6లో చూసుకున్నట్లయితే కనుక అనుజ్ రావత్ అయితే వస్తాడు. సో ఇతనైతే మెయిన్ వికెట్ కీపర్గా అయితే ఉండబోతున్నాడు అనమాట. కాకపోతే ఇతనికైతే ఐపీఎల్ ఇప్పటివరకు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కాకపోతే ఆర్సీబీ అయితే ఇతనికి ఫ్రీక్వెంట్లీ ఛాన్సెస్ అయితే ఇస్తూ ఉంది. కాకపోతే అతనైతే ఇప్పటివరకు కూడా అయితే వినియోగించుకోలేదన్నమాట. మేబీ ఈ సీజన్ అయినా అతనైతే వినియోగించుకుంటే బాగుంటుంది అనేసి మనమైతే ఆశపడదాం. ఇంకా అలానే నెంబర్ 7లో చూసుకున్నట్లయితే కనుక దినేష్ కార్తిక్ అయితే వస్తాడు. సో ఇతను కూడా అయితే గత 2 సీజన్ నుంచి కూడా అయితే మంచిగా పర్ఫామ్ అయితే చేస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అంతగా ఫామ్లో లేకపోయినప్పటికీ కూడా అంతకుముందు సీజన్ అయితే ఆర్సీబీకి ఎన్నో మ్యాచ్లు అయితే గెలిపించాడు అనమాట ఫినిషింగ్లో వచ్చేసి. కాబట్టి దినేష్ కార్తిక్ అయితే నెంబర్ 7లో ఆర్సీబీకి ఫినిషింగ్లో చాలా ముఖ్య పాత్ర అయితే పోషించబోతున్నాడు అనమాట. అండ్ అలానే అనుజ్ రావత్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి దినేష్ కార్తిక్కి వికెట్ కీపింగ్ ప్రెజర్ కూడా అయితే అసలు ఉండదు. ఇంకా నెంబర్ 8లో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి మెయిన్ ఫాస్ట్ బౌలర్స్గా వచ్చేసి మహమ్మద్ సిరాజ్ అయితే వస్తాడు అనమాట. అండ్ అలానే నెంబర్ 9లో వచ్చేసి మయాంక్ డాగర్ అయితే వస్తాడు. సో మయాంక్ డాగర్ వచ్చేసి మెయిన్ స్పిన్నర్గా అయితే ఉండబోతున్నాడు. సో ఇతనైతే ఎస్ఆర్హెచ్ నుండి వీళ్ళు ఈ సంవత్సరం అయితే ట్రేడ్ అయితే చేస్తారనమాట. సో మయాంక్ డాగర్కి అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు. మరి చూద్దాం ఇతనైతే ఎలా బౌలింగ్ చేస్తాడు అనేసి. ఇంకా నెంబర్ 10లో చూసుకున్నట్లయితే కనుక అల్జరీ జోసెఫ్ అయితే వస్తాడు. సో ఇతనికైతే ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కాకపోతే కొన్ని సీజన్ నుండి అవుట్ ఆఫ్ ద ఫామ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఎక్కువ ఎకానమీకి కూడా అయితే పరుగులు అయితే ఇస్తూ ఉంటాడు. కాబట్టి అల్జరీ జోసెఫ్ నైనా ఆడించవచ్చు, లేకుంటే వీళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. టామ్ కరన్ అలానే రెసిటో ప్లేయర్స్. సో ఇట్లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులలో ఎవరినైనా సరే ఆర్సీబీ ఈ ప్లేయింగ్ లెవెన్లో ఆడించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే వీళ్ళైతే ఖచ్చితంగా అల్జరీ జోసెఫ్కి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 11లో చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేసినటువంటి డెబ్యూటెంట్ వైశాఖ్ విజయ్ వేస్తాడనమాట. సో ఇతనైతే లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి డెబ్యూట్ అయితే చేస్తాడు. డెబ్యూట్ చేయడమే కాదు, చాలా మంచిగా అయితే వికెట్లు అయితే తీసాడు అనమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఎకానమీ అయితే ఉంది. సో దాన్ని అయితే ఇతనైతే ఈ సీజన్ అయినా సరే రెక్టిఫై అయితే చేసుకుంటాడు అనేసి మనమైతే ఆశపడతాం. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే కనుక కరణ్ శర్మ అయితే వస్తాడు. సో దినేష్ కార్తిక్ అయితే ఈ పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ కరణ్ శర్మ అయితే ఈ ప్లేయింగ్ లెవెన్లోకి ఇన్ అవుతాడు. కరణ్ శర్మ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ అయితే ఆర్సీబీకి చాలా మ్యాచ్లు అయితే ఆడాడు అనమాట. ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఒక 2-3 పక్కన పెడితే మిగతా మ్యాచ్ల్లో కూడా వికెట్స్ అయితే తీస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి ఆర్సీబీ అయితే ఈ సీజన్ కూడా అతని అయితే రిటైన్ అయితే చేసుకుంది. అండ్ అలానే ప్లేయింగ్ లెవెన్లో కూడా ఇతన్ని వన్ ఆఫ్ ద స్పిన్నర్గా ఆడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా అయితే ఉండబోతుంది. ఇంకా మనం ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక వేరే లెవెల్ అయితే ఉంది. నెంబర్ 7 వరకు కూడా అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్యాటింగ్ చేసేటువంటి పర్సన్స్ అనమాట. కాబట్టి వీళ్ళ బౌలింగ్ అనేసి బిగ్గెస్ట్ కన్సర్న్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఆర్సీబీకి. మహమ్మద్ సిరాజ్ కూడా ఇతనికైతే ఓడీస్ అండ్ అలానే టెస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా T20 అండ్ అలానే ఐపీఎల్ అయితే అంత మంచి రికార్డ్స్ అయితే లేవు. ఇంకా అలానే మయాంక్ దగ్గరికి కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట.
ఇంకా అల్జరీ జోసెఫ్ కూడా ఎక్కువ ఎకానమీతో అయితే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. వైశక్ విజయ్ కూడా లాస్ట్ ఇయర్ అయితే డెబ్యూట్ చేసి అతను కూడా అయితే తక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇంకా అలానే కరణ్ శర్మ గురించి మాట్లాడుకోవాలంటే కనుక పర్వాలేదు, అతనైతే కొద్దిగా మంచిగానే బౌలింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇదేనమాట ఆర్సీబీ మెయిన్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి. నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీ బౌలింగ్ అనేసి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ అండాలని ఎక్కువ ఎకానమీ తోటి వేసేటువంటి బౌలర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళ బౌలింగ్ అనేది అంత చక్కగా అయితే లేదు. బ్యాటింగ్ బాగున్నప్పటికీ కూడా బౌలింగ్ అయితే బిగ్గెస్ట్ కన్సర్న్ అయితే వీళ్ళకైతే మారింది. ఇంకా అలానే పార్ట్ టైం బౌలర్స్గా చూసుకున్నట్లయితే కనుక గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ అలానే కెమెరన్ గ్రీన్ కూడా. సో గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్ అయితే వేస్తాడు అండ్ అలానే కెమెరన్ గ్రీన్ కూడా ఫాస్ట్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో వీళ్ళకైతే బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా బెస్ట్ బౌలర్స్ అయితే లేరనమాట ఆర్సీబీ ప్లేయింగ్ 11లో. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో ఈ ప్లేయింగ్ 11 మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఎటువంటి మార్పులు కావాలన్నా సరే మీరు అనుకుంటున్నటువంటి ప్లేయింగ్ 11 కింద కామెంట్ సెక్షన్ అయితే తెలపండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.